పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఒంటరిగానే తెలంగాణలో అధికారంలోకి ఒంటి చేత్తో రావడానికి బీజేపీ ప్రయత్నం. ఇప్పటికే పని ప్రారంభించిన పార్టీ వర్గం. తెలంగాణపై బీజేపీ ఒడిశా ఫార్ములా ప్లాన్ షురూ చేసిన మోడీ, అమిత్ షా. దేశంలో జాతీయ రాజకీయ పార్టీలకు దక్షిణాది రాష్ట్రాల మీద పట్టు అనేది ఎప్పుడు కూడా అందని ద్రాక్షగానే మారుతుంది. దీంతో ఎప్పటికప్పుడు అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ పూర్తిగా దక్షిణాది మీద పట్టు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 130 చరిత్రలో ఎప్పుడు పూర్తిగా దక్షిణాదిని గెలవలేకపోయింది. బీజేపీ మాత్రం కాస్త అందుకు దృష్టి పెట్టినట్లే కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రాంతాల్లో అధికార తిష్ట వేయాలని ఎప్పటి నుంచో చూస్తుంది. కానీ అందుకు సరైన సమయం మాత్రం దొరకడం లేదు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తర్వాత బీజేపీ పూర్తిగా ఫోకస్ను తెలంగాణ మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో తర్వాతి ఎన్నికల్లో తాము అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది. దానికి ఎలాంటి పొత్తులు లేకుండా, ఎవరితోనూ సంబంధం లేకుండా సింగిల్గానే సింహం రావాలి అన్నట్లుగా ముందుకు వెళ్తుంది. బీజేపీ ఇప్పటికే దీనికి సంబంధించిన అనేక స్కెచ్లు వేసుకోవడం, అటు నరేంద్ర మోదీ అటు అమిత్ షా ద్వయం కూడా దీనిపై పూర్తిగా దృష్టి పెట్టడం అయిందట. తెలంగాణలో కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా రాష్ట్రాన్ని తమ గుప్పెట్లో తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. దీనికోసం ఇప్పటికే తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటే తీసుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణలో తర్వాత అధికారంలోకి రావాల్సింది తామే అనేది బీజేపీ సులువైన సిద్ధాంతంగా మారిందట. మొన్న బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ దక్షిణాదిలో ఉన్న తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టనుంది. బీజేపీ తెలంగాణను తమ విజయానికి గేట్వేగా మార్చుకోవడానికి పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. అందుకోసం ఇకపై కేంద్ర మంత్రులు తరచూ తెలంగాణలో పర్యటిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రానున్న కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కూడా మంజూరయ్యే అవకాశాలున్నాయని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పడం విశేషం. అంటే ఇక దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలో తమ అడ్డాగా చేసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. మరో 3 ఏళ్ల సమయం ఎన్నికలకు ఉండడంతో ఇక నాయకుల పర్యటనతో తెలంగాణను హోరెత్తించనున్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 8 స్థానాలు రావడంతో ఇక్కడ అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఎప్పటి నుంచో తెలంగాణపై బీజేపీ నాయకత్వం నజరు పెట్టినా మొన్నటి ఎన్నికల్లో కొంత సానుకూల వాతావరణం కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అత్యధిక అసెంబ్లీ స్థానాలను గతంలో ఎన్నడూ లేని విధంగా కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ ఒడిశా ఫార్ములాను బీజేపీ ప్రయోగించే అవకాశం లేకపోలేదు. ఒడిశాలో తొలుత అక్కడ కాంగ్రెస్ను బలహీనపరిచింది. ఆ తర్వాత నవీన్ పట్నాయక్ నేతృత్వంలో బీజు జనతాదళ్ను ఓడించి ఒడిశా రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ ఆ ఫార్ములా రివర్స్లో చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 2 సార్లు అధికారాన్ని పొందిన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ను తొలుత బలహీనం చేసిన తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ నుంచి అధికారాన్ని వేరు చేయాలని నిర్ణయానికి వచ్చింది. దేశంలో కర్ణాటక, తెలంగాణ వంటి పెద్ద రాష్ట్రాలే కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. వాటిని కూడా తమ చేతికి అందుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా కర్ణాటకలో ఈసారి తమదే అధికారమని నమ్ముతున్న బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణలో మాత్రం పార్టీ నాయకత్వంతో పాటు క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఒంటరిగానే తెలంగాణలో ఒంటి చేత్తో అధికారంలో రావడానికి ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించిందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.